నెల్లూరు పెన్నా తీరాన జరిగే గొబ్బెమ్మల పండుగకు వెళ్లిన భక్తులకు నిరాశ ఎదురైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ తర్వాత రోజున కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో పెన్నా తీరాన సరదాగా గడపాలని నెల్లూరోళ్లు ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఆ రోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నారులు ఆట పాటలతో సందడిగా గడపాలని, గాలిపటాలను ఎగురవేయాలని అనుకుంటారు. కానీ ఈసారి మాత్రం నెల్లూరు పెన్నా తీరానికి వచ్చిన భక్తులకు అక్కడి ఏర్పాట్లు చూసి దిమ్మ తిరిగింది. కనీసం కూర్చునేందుకు కూడా వీలు లేకుండా ఎక్కడికక్కడ స్టేజీలను ఏర్పాటు చేసి భక్తులకు స్థలం లేకుండా చేశారు మన నేతలు. రాజకీయ సభ ఏర్పాటు చేసినట్టుగా కుర్చీలు వేసి ఎల్ఈడీ స్క్రీన్లను పెట్టి చుట్టూరా భక్తులను కూడా వెళ్లనీయకుండా బారికేళ్లను ఏర్పాటు చేశారు. హంగు ఆర్భాటాలు తప్ప అక్కడ చేసిందేమీ లేదు. ఉన్న కాస్తంత స్థలంలో రికార్డింగ్ డాన్సులను తలపించే ఆర్కెస్ట్రా సౌండ్ల మోతతో హోరెత్తించారు. కనీసం పక్క మనిషితో మాట్లాడాలన్నా వినిపించిన పరిస్థితి నెలకొంది. నేతల ప్రచారం కోసం ఆఖరికి చిన్నారులకు పంచే గాలిపటాలపై కూడా ఫోటోలను ముద్రించి పంపిణీ చేయడంతో అవాక్కవ్వడం అక్కడి వారి వంతైంది. మరోవైపు నేతల కార్లను పార్కింగ్ చేసేందుకు సగానికి పైగా స్థలాన్ని కేటాయించడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం గొబ్బెమ్మలను ప్రశాంతంగా నిమజ్జనం కూడా చేసుకునేందుకు వీలు కాలేదంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో వచ్చిన వాళ్లు వచ్చినట్టుగానే వెనుదిరిగి వెళ్లిపోయారు.